హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో, థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు ఈరోజు టాపిక్ అర్థమైపోయి ఉంటది. హై డిమాండ్ ఫర్ నర్సెస్, మేల్ నర్సెస్ అని. చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారు. బ్రదర్, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ చేస్తే స్కోప్ ఎలా ఉంటది? మేబీ ఫ్యూచర్‌లో మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా? సాలరీస్ ఎలా ఉంటది? మీరు బీఎస్సీ నర్సింగ్ చేశారు కదా! మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో, అందుకనే నేను ఈ వీడియో ప్రత్యేకంగా నేనిక్కడ బయటకొచ్చాననమాట. సో, ఇక్కడే షూట్ చేస్తున్నాను. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుందని. సో, మీరు ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే, మీరు ఒకవేళ మన ఛానల్ ఫాలో అయితున్నా సరే, చిన్న లైక్ ఇవ్వండి. అలాగే అక్కడొక సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి టింగ్ అని అక్కడొక బెల్ ఉంటది. దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదనమాట. సో, అప్పుడు మీరు ఈజీగా వీడియో అనేది ఓపెన్ చేసి చూసేయొచ్చు. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, వీడియోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ మెనీ నర్సింగ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడనే కాదు, మన నర్సింగ్ ప్రొఫెషన్‌లో చాలా జాబ్స్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. బట్ అదేంది అంటే, ఇంతకుముందు 7,000 పోస్ట్ ఇచ్చిండు 2023 ఆర్ 24 సంథింగ్. ఆ టైంలో 2023లో పోస్టింగ్ ఇచ్చిండు. అప్పుడు వితిన్ 5-6 మంత్స్‌లో అయిపోయింది రిక్రూట్మెంట్. బట్ ఇప్పుడు ఏంది అంటే, ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఒకసారి పోస్ట్ అనేది ఇచ్చేసిండు. అది ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. కానీ నర్సింగ్ ప్రొఫెషన్ ఎందుకు ఆపుతున్నాడు అంటే, ఇంతకుముందు ఇచ్చాం కదా, ఇప్పుడు కొంచెం ప్రాసెసింగ్ అనేది కొంచెం డిలే చేసినాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఎందుకు అంటే, నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మేబీ వాళ్ళు మెడికల్ ఫీల్డ్‌కి వేరే ఏదైనా సరే, లైక్ ల్యాబ్ టెక్నీషియన్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, రేడియాలజీ అయినా, వేరే లెవెన్ డాక్టర్స్‌కైనా సరే, వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటది. అది కామన్. బట్ నర్సెస్‌కి ఏంది అంటే, ఒకరిద్దరు ఉండరు కదా, కొన్ని లక్షల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. వాళ్ళకి కూడా కొంచెం ప్రాసెసింగ్ జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఎనీవే, ఇది వాళ్ళు చేసిన మిస్టేక్. ఇది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. ఎందుకంటే నేను మేల్ నర్స్‌గా నేను కూడా ఎగ్జామ్ రాసిన, నేను కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. ఇప్పటివరకు జాబ్ ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు, ఎందుకు లెటర్ ఇవ్వలేదు, ఇంకా ఎందుకు డ్యూటీలో జాయిన్ అవ్వలేదు అంటే, రీజన్స్ ఏం చెప్తున్నారంటే, మెయిన్‌గా మాకు ఇంకా నోటిఫికేషన్ లైక్ హయ్యర్ అథారిటీ నుంచి ఇంకా మాకు ఎలాంటి నోటిఫికేషన్స్ అవేం ఇవ్వలేదు. అండ్ మేము ఇంకా ప్రాసెసింగ్ చేస్తూనే ఉన్నాం. కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లారిఫై చేసి మేబీ ఈ 2-3 డేస్లో మీకు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. మేబీ చూడాలి, అది వస్తే కనుక చాలా హ్యాపీ అందరూ. నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఇంతకుముందే అనే కాదు, ఇప్పుడు ఉంటుంది నోటిఫికేషన్స్. అండ్ ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి నర్సింగ్ ప్రొఫెషన్కి. అండ్ చాలామంది రిగ్రెట్ అవుతారు, బ్రదర్ బీఎస్సీ నర్సింగ్ చేసినా, జీఎన్ఎం నర్సింగ్ చేసినా సాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా, మరి ఎందుకు చూస్ చేసుకోవాలి అని. సో, చూడండి, మీరు శాలరీస్ చూస్తున్నారు, అది ఎక్కడ అంటే మన ఇండియాలో మాత్రమే శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వేరే కంట్రీస్కి వెళ్తే కనుక, గల్ఫ్ కంట్రీస్ అయినా లేదంటే యూరోప్ కంట్రీస్కి అయినా, మీరు అక్కడ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ శాలరీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కరెన్సీ చేంజ్ వేరే ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న కల్చర్ కానీ, అక్కడ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ సూటబుల్ అయితే కనుక ఖచ్చితంగా మనకి శాలరీస్ కూడా అంటే మనకి అక్కడ అలవాటు అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ శాలరీ వస్తుంది కదా, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, మన ఇండియాలో పడి చేసే బదులు ఇక్కడ అంటే నర్సింగ్ కేర్ అనేది ఈవెన్ ఇండియాలోనే కాదు, మన ఓవరాల్ వరల్డ్లో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, అది వాళ్ళు అక్కడే పని చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి. బట్ మన నర్సింగ్ ప్రొఫెషన్కి అలా ఉండదు. మన ఇండియాలోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఓవరాల్ వరల్డ్లో ఎక్కడ వర్క్ చేసినా సరే మన నర్సింగ్ ప్రొఫెషన్కి చాలా వాల్యూ ఉంటుంది. సో, అందుకని ఈ పాయింట్ మెన్షన్ చేసిన. సెకండ్ వన్ వచ్చేసి, మేల్ నర్సెస్ ఆఫెన్ వర్క్ ఇన్ హై డిమాండ్స్ లైక్ ఇంటెన్సిటీ, ఐసీయూ, క్యాత్ ల్యాబ్, ఓటీ అండ్ ఈవెన్ కార్డియాలజీ, రేడియాలజీ అండ్ ఫిజియోథెరపీ. సో, ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్లో నర్సెస్ అనేది, మేల్ నర్సెస్ ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఇలాంటి డిపార్ట్మెంట్లో అంటే, వాళ్ళు కొన్ని స్కిల్స్ యూజ్ చేస్తారు అబ్బాయిలు. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తారు ఈజీగా. ఎందుకంటే నేను యశోద హాస్పిటల్లో చేసినప్పుడు ఈవెన్ ఐసీయూ నర్సెస్ కూడా పిలుస్తుండే అనమాట. అరే ఒకసారి వచ్చిపోవా, క్యాన్లో పెట్టాలి అంటే. నాట్ ఈవెన్ క్యాన్లానే కాదు, ఎలాంటి కొన్ని క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు లైక్ సిపిఆర్ ఇవ్వడం కానీ, అండ్ ఎలా ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంది అని అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు కూడా స్కిల్స్ ఉంటాయి, వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు. బట్ మేల్స్కి ఇలాంటి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది కదా. సో, అట్లని చెప్పి ఐసీయూ, ఓటీ, క్యాత్ ల్యాబ్ ఇలాంటి హైలీ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళని మేల్ నర్సెస్ని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో, అదొక పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి, దేర్ రోల్స్ రిక్వైర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ టెక్నికల్
స్కిల్స్, వాళ్ళు కొన్ని టెక్నికల్ స్కిల్స్ని యూస్ చేస్తారనమాట పర్టికులర్ టైంలో. సో అందుకని మేల్ నర్సెస్ని ఇలాంటి హైలీ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్లో ఉంచుతారు. అదే అబ్బాయిలను తీసుకొని జనరల్ వార్డులో వాడేస్తే వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తారా? చేయరు కదా. ఎందుకంటే అక్కడ నార్మల్ లేబర్ పేషెంట్స్ ఉంటారు, లైక్ గైనిక్ పేషెంట్స్ ఉంటారు, అండ్ ఏమైనా లెగ్ ఫ్రాక్చర్ లేదంటే ఏదైనా స్మాల్ ఇంజురీ అయిన పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం అంతగా స్పెషలైజ్డ్ ఉండకపోయినా కానీ లైక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి. అలాంటి టైంలో మేల్ నర్సెస్ కొంచెం హైలీగా థింక్ చేస్తారనమాట, ఏది ఎప్పుడు చేయాలి, ఫాస్ట్గా చేయడం. వాళ్ళు ఒకవేళ ఏదన్నా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కానీ ఫాస్ట్ చేసేయడం, వర్క్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది మేల్ నర్సెస్ ఉన్నప్పుడు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే ఫీమేల్ నర్సెసే ఉండాలని ఉంటుండే రూల్, బట్ ఇప్పుడు అలా లేదు. అమ్మాయిలతో పాటు ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి అబ్బాయిలకు కూడా, ఎందుకంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. నాకు ఒక్క దగ్గర ఒక చిన్న డౌట్ వచ్చింది, ఎందుకు 80:20 రేషియో పెట్టిరని. ఇది ఎందుకంటే అమ్మాయిలు చాలామంది ఇంతకుముందు చాలామంది వర్క్ చేస్తుండే, బట్ ఇప్పుడు అబ్బాయిలు కూడా పెరుగుతున్నారనమాట. ఇంతకుముందు లాగా లేదు, ఇప్పుడు హైలీ డిమాండ్ అయిపోయింది. మేల్ నర్సెస్కి ఏంటి అంటే ఇంక్రీజ్ డబల్ అవుతున్నారన్న, రోజుకి పెరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎయిమ్స్లో చూసే ఉంటారు, లైక్ ఆర్ఆర్బి, ఎయిమ్స్ ఇలాంటి దాంట్లో కూడా మేల్ నర్సెస్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అండ్ ఈవెన్ కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో కూడా మొన్న అప్లికేషన్ పెట్టినప్పుడు చాలామంది ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు, బ్రదర్ బీఎస్సీ నర్సింగ్కి మేల్స్కి ఎందుకు ఇంత టఫ్ ఉంది అని. అంటే మీరు అక్కడే ఆలోచించాలి, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కాంపిటీషన్ పడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే నర్సింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద హైలీ డిమాండ్ ప్రొఫెషన్ అనమాట. మన ఇండియాలోనే కాదు, ఎక్కడ వెళ్ళినా చాలా డిమాండ్ ఉంటుంది. అందుకని చాలా టఫ్ కాంపిటీషనే ఉంది నర్సింగ్. అది మీరు బీఎస్సీ చేసినా జిఎన్ఎం చేసినా టఫ్ కాంపిటీషనే ఉంది. సో ఆ ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంటుందని ఒక ఆశతోనే చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఉంటుంది, ఇది నేను 100% డ్యామ్ షూర్ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మేల్ నర్సెస్ హోల్డ్ దేర్ లీడర్షిప్ అండ్ పొజిషన్, ఇంక్రీజ్ ద ఎబిలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్, ఇంక్రీజింగ్ డైలీ అనమాట. ఎందుకంటే రోజుకి మన కల్చరల్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి, అండ్ మన హాస్పిటల్లో చేసే వర్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మనకి పొజిషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు, లైక్ ఇన్ఛార్జ్ కానీ సూపర్వైజర్, అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసి సో ఇట్లా అంటే ఇన్ఛార్జ్ నుండి సూపర్వైజర్ నుండి హయ్యర్ అథారిటీ లెవెల్ వరకు మనకి పొజిషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈవెన్ అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా మంచి స్కోప్ ఉంటుంది, అండ్ వాళ్ళకు కూడా లీడర్షిప్ మెయింటైన్ చేసే ఛాన్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే నేను యశోద హాస్పిటల్లో చూసిన చాలామంది సూపర్వైజర్స్, ఇన్ఛార్జెస్ అమ్మాయిలే ఉన్నారు, బట్ అబ్బాయిలు 2-3 మెంబర్స్ ఉన్నారనమాట. ఎందుకు అంటే అబ్బాయిలు అప్పుడు అంతగా లేకపోతుండే, బట్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అబ్బాయిలకి. వాళ్ళకు కూడా స్కోప్ చాలా ఇంకా పొజిషన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట హాస్పిటల్స్లో. అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మేల్ నర్సెస్ అండ్ ఇంప్రూవ్డ్ నౌ. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు మనం ఏ వర్క్ చేసినా కొంచెం అంత పట్టించుకోరు అనమాట, కొంచెం చీప్గా తీసి పడేస్తారు. ఇది ఎందుకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటి అంటే నేను ఒక 2-3 టైమ్స్ మా హాస్పిటల్లోనే, మా క్లినిక్లోనే నేను వర్క్ చేసినప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ వచ్చిందనమాట. అతనికి ఒక 60-65 ఇయర్స్ ఉంటాయి, పాకిస్తాన్ అతను. సో ట్రీట్మెంట్ ఇచ్చిన అయిపోయిన తర్వాత నన్ను ఒక క్వశ్చన్ అడిగిండు, మీ సబ్లోక్ కైసే హై ఆప్కా పప్పా మమ్మ, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు నా చేతులు పట్టుకుని बहुत बहुत शुक्रिया आप लोगों को, बहुत काम करे कोविड टाइम में అండ్ అభి भी बहुत काम कर रहे कितना అంటే అతనికి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ నా చేతులు పట్టుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను ఇది అబద్ధం కాదు. ఎందుకంటే నేను నర్సింగ్ ప్రొఫెషన్కి అంత వాల్యూ ఉంటుంది. మీరు కూడా చాలామంది బ్లెస్సింగ్స్ తీసుకునే ఉంటారు. అండ్ ఎందుకంటే మన ఇండియాలో అంత చీప్గా చూస్తారు కొంతమంది, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది అనమాట. ప్రాబ్లం అని కాదు, నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఇది. నా చేతులు పట్టుకొని बहुत बहुत शुक्रिया तुम लोग आप लोगों को అన్నాడు. అయితే నాకు అనిపించింది నిజంగా నర్సింగ్ ప్రొఫెషన్కి ఇంత వాల్యూ ఉంటుందా అని. ఎందుకంటే మనం అంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి మన నర్సింగ్ ప్రొఫెషన్లో. చాలామంది నా వీడియోస్ కింద కామెంట్ చేస్తారు, బ్రదర్ ఇది మీరు శాలరీస్ తీసుకోవట్లేదా, మీరు ఎందుకు ఇంత ఫోజులు కొడుతున్నారు, మీరు ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు మీ ప్రొఫెషన్ అని. నాకు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ పట్టించుకోవద్దు మనం అలాంటివి. ఎందుకంటే మనకి ఇప్పుడనే కాదు, ఇంకా ఫ్యూచర్లో మంచి డిమాండే ఉంటుంది. అందుకని అలాంటి చీడ పురుగుల్ని తీసిపడేయాలి మన లైఫ్లోంచి. సో అందుకని నేను ఎక్కువ పట్టించుకోను అలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ. ఎందుకంటే ఓవరాల్ మేల్ నర్సెస్ ఆర్ జనరలీ రెస్పెక్టెడ్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ టుడే. చెప్పాను కదా, మనకి ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అండ్ ఫ్యూచర్లో కూడా మన హెల్త్ కేర్, మన మెడికల్ ప్రొఫెషన్లో అది ఎవరైనా సరే, నర్సెస్ అనే కాదు,
ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, రేడియాలజీ అయినా, ఎవరికైనా సరే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా మెడికల్ ప్రొఫెషన్ని చూస్ చేసుకోండి. అందులో మెయిన్గా నర్సింగ్ చూస్ చేసుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్కి మీకే ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది, నర్సింగ్ ప్రొఫెషన్కి ఇంత వాల్యూ ఉందా అనేది. సో చాలామంది రిగ్రెట్ అవుతారు శాలరీ దగ్గర మాత్రమే. శాలరీ వచ్చిన తర్వాత అయిపోయా 2-3 డేస్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ అదే రిగ్రెషన్ ఫీల్ అవుతారు. సో అలా ఫీల్ అవ్వకండి. సో నెక్స్ట్, ఇది మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు. కొంతమంది అనుకుంటారు హాస్పిటల్లోనే వర్క్ చేయాలా అని. అలా అంటే ఏముండదు. హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, హోమ్ కేర్స్ ఉంటాయి, అండ్ ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి. సో ఇట్లా మనం ఒక్క దగ్గరనే వర్క్ చేయాల్సిన పని లేదు. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి. ఓవరాల్గా వరల్డ్ వైడ్లో ఎక్కడైనా సరే నర్సింగ్కి చాలా కొరత ఉందన్నమాట. చాలా వేకెన్సీస్ అయితే ఉంటాయి. అది మన ఎక్స్పీరియన్స్ని బట్టి, లేదంటే మన స్కిల్స్ని, నాలెడ్జ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం అక్కడ సెలెక్ట్ చేస్తారా లేదా అనేది. సో అందుకని మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మీరు ఓఈటీ రాయడానికి, లేదంటే ఐఎల్స్ రాయడానికి ట్రై చేయండి. లేదంటే ప్రొమెట్రిక్ రాసి గల్ఫ్ కంట్రీస్కి రావాలంటే ప్రొమెట్రిక్ ఎగ్జామ్కి ట్రై చేయండి. సో అట్లా అంతలోపు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత ఎగ్జామ్ పాస్ అయిపోతారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతలోపు మీ ప్రాసెసింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు కొంచెం ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించండి. సో ఇది రెస్పెక్ట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్, సాలరీస్, బెనిఫిట్స్ అండ్ నర్సింగ్ ప్రొఫెషన్ ఆర్ ద నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్. మేల్ నర్సెస్ ఆర్ ద ఫ్యూచర్ బ్యాక్ బోన్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా హెల్త్ కేర్ సిస్టమ్కి ఇది ఒక బ్యాక్ బోన్ అనమాట. వీళ్ళు ఉంటేనే ఆ వర్క్ సఫిషియెంట్గా జరిగిపోతుంది అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఈ వీడియో నేను చాలా కష్టపడి వీడియో షూట్ చేస్తున్నాను మీకోసమని. మీకు ఎంతో కొంత వీడియో అయితే అర్థమైపోయింది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, మరి అక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు అనమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియో మరికొంత ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.